మన పట్టణంలోని కమలానగర్ కాలనీ మరియు టీచర్స్ కాలనీ మొదలు కూడా ఈరోజు మనం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే పోలీసులకి జనరల్గా మన విలేజ్లలో అయితే ఇంటింటికి తిరిగి వెళ్ళడం అది ఉంటుంది. మీకు మాకు ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. మనకు ఫెమిలియరైజ్ అంటే ఎవరు ఏంది అనేది లేకుండా రోడ్డు మీద పోతుంటే ఈ వ్యక్తి ఎవరో తెలియకుండా మనం నేను రోడ్డు మీద చేసినప్పుడు కూడా కొద్దిగా ఒక 2-3 సార్లు మనం మీతో ఒక కాంటాక్ట్ ఏర్పడితే ఇంతకుముందు మనకు మైత్రి కమిటీలు అని ఉంటుంది, పీస్ కమిటీలు అని ఉంటుంది. ఏదైనా అశాంతి అయినప్పుడు కానీ, లేకపోతే శాంతి భద్రత భంగం కలిగినప్పుడు కానీ, లేకపోతే మన ఏరియాలో డిస్టర్బెన్స్ ఏదైనా జరిగినప్పుడు కానీ ఆ పీస్ కమిటీస్ కానీ శాంతి కమిటీలు మనం కూర్చుండబెట్టి పోలీసుకు సహకరించేవాళ్ళు. ఈ మధ్యలో మనం కొంత గ్యాప్ రావడం వల్ల మనం మళ్ళీ ప్రజల దగ్గరికి పోలీసు వెళ్ళాలి, వాళ్ళతో సత్సంబంధాలను నెరవేర్చుకోవాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవి కూడా తెలుసుకోవాలా. మీతో కాంటాక్ట్ అయ్యి మీ ద్వారా మీ సమస్యలను కూడా కొన్ని గుర్తించి మిగతా డిపార్ట్మెంట్లకి రెవెన్యూ అయితే మున్సిపల్ అయితే ఇంకా ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా నోట్ చేసుకొని తర్వాత దాంట్లో భాగంగా మనకు ఇప్పుడు ఎవరైనా అసాంఘిక శక్తులు కానీ అట్లాంటి వాళ్ళు కానీ లేకపోతే మార్నింగ్ మేము ఈ మధ్యలో గుర్తించిన ఏంటంటే రోడ్డు ఇంటి ముందర వచ్చి పాపం మహిళలు ఇల్లు శుభ్రం చేసుకుంటారు, రోడ్డు మీద బైక్ మీద వచ్చి టక్మని గొలుసు వేసుకొని పోతున్నారు. విన్నాక మన పిపిరి రోడ్లో ఒక ఆటోలో పోతుంటే వచ్చి సడన్గా చైన్ స్నాచింగ్ అయింది. మనకు ఈ మన టీచర్స్ కాలనీలో గతంలో అయింది, హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయింది, ఈ కాలనీలో కూడా ముందట ఇట్లా మనం ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా భయం అనేది క్రియేట్ కావాలి. పోలీసు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా రావచ్చు, సడన్గా మేము పట్టుబడతామని ఆ భయం ఉన్నప్పుడు మనం ఆ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఒకటి బిల్డప్ చేయాలి. వాళ్ళకు చేరువై ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎవరైతే చైన్ స్నాచింగ్లో కానీ లేకపోతే దొంగతనాలకు కానీ ఇంకా ఇతరత్ర అసాంఘిక శక్తులకు మెయిన్గా యువకులు మార్నింగ్ వచ్చి గంజాయి సప్లై చేసిన ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. ఇట్లాంటి అన్నీ మీ ద్వారా తెలుసుకొని మీతో మాకున్న ఒక కొన్ని సంబంధాలను మళ్ళీ మెరుగుపరుచుకొని మన అందరం కలిసి మన ఏరియాను ఒక క్లీన్గా ఒక మంచి టూరిస్ట్ వాతావరణం క్రియేట్ చేసుకోవాలని ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం. దీనిలో భాగంగా మన అందరం కలిసి ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మనకు అన్ని ఇళ్ళ ముందటి నుంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది, కానీ ఇంటి ముందట అవి తీసి పాల ప్యాకెట్ అన్ననే వేస్తున్నారు. అదొక డ్రైనేజ్ ఏంది, మురికి నీరు వెళ్ళాలి, మనం ఏమైనా ఇంట్లో వాడుకునే నీళ్ళు కానీ అవి కానీ అది క్లీన్గా ఉన్నప్పుడే అవి బయటకు వెళ్తాయి. మనం ఇవన్నీ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం అది అపరిశుభ్రంగా ఏర్పడి దాని ద్వారా మనకు డెంగ్యూ కానీ దోమలు కానీ ఇంకా ఇతరత్ర రోగాలకు వస్తుంది. అది పబ్లిక్ హెల్త్కు డ్యామేజ్ చేసే ఒక అవకాశం ఉన్నది. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ ఒక 1 మంత్లో మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెడతాము. ఎవరి ఇంట్లో ముందటనైతే డ్రైనేజీలో ఎవరైనా వేసినట్టుంటే వాళ్ళకి అక్కడిదక్కడనే పబ్లిక్ హెల్త్ దాని కింద కేసు రిజిస్టర్ చేస్తాము. అది కూడా చెప్తున్నాం. అందరూ మనం ఒక్కరితో ఇంకో పక్కన ఉన్న 4 ఇబ్బంది పడద్దు. ఒక్కరు వాళ్ళు వేసిన చెత్త ఉన్న ఒక 10 మందికి డ్యామేజ్ చేస్తుంది. తర్వాత మేము ఇంకొక అబ్జర్వేషన్ చేసినది ఏంటంటే మున్సిపల్ వాళ్ళు చెత్త కుప్పలు మనకు తీసి పెడుతున్నారు కానీ అవి తీసుకుపోవట్లేదు. దాన్ని కూడా సత్యాన్ని ఒకసారి మున్సిపల్ కమిషనర్ చెప్పి మా ద్వారా రిప్రజెంటేషన్ ఇప్పిస్తాము. అది మీకోసం మేము చేసే ఒక చిన్న అది. తర్వాత మీరు ఎలాంటి ఆందోళన గురి కావద్దు. ఇది అందరి కోసం చేసిన మన కోసం ఏర్పరచుకున్న ఈ ప్రోగ్రాం. పోలీసు అంటే ఎవరో కాదు, బయట నుంచి వచ్చే వ్యక్తి కాదు. మనం ఏర్పరచుకున్న ఒక భద్రత కోసం ఏర్పరచుకున్న మీరు భద్రత కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనం అందరం పీస్ఫుల్గా ఉండాలంటే కొంతమంది ఒక 2-3తోని మొత్తం కాలనీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా పిల్లలకి చెప్తున్నాను, తాగి వచ్చి గొడవ చేయడము, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడము, వాళ్ళని బండి కొని అనడము, లేకపోతే మొబైల్ కొని అనడము, ఇవన్నీ చాలా రకాల కేసులు వస్తున్నాయి.
మీరు అట్లాంటివి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. ఆ పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ ఉండి మన శాంతి భద్రతను కాపాడడానికి మనం ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దాలంటే చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అనేది అలవాటుకోరు. వాళ్ళు అది కాకుండా 8వ తరగతి 9వ తరగతి నుంచే మొబైల్కి అలవాటు పడము, దాని నుంచి వాళ్ళు చదువులకు దూరం అవడం, చెడు వ్యసనాలకు లోన్ కావడము. ఆ తర్వాత చాలామంది మనం ఈ మధ్యలో మైనర్ డ్రైవింగ్స్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. అసలు ఆర్మూర్ ప్రాంతంలో హెల్మెట్ అనేది చాలా తక్కువ పెట్టుకుంటున్నారు. మేము ఇది 1-2 సార్లు చెప్తాము, 3వసారి నుంచి కఠినమైన ఫైన్ వేసుడు కానీ వాళ్ళని తీసుకుపోయి కోర్టులో ప్రవేశపెట్టడం కానీ జరుగుతుంది. దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి. దానివల్ల మన ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇకపోతే మనందరికీ తెలుసు ఈ మధ్యలో సైబర్ నేరాలు అనేవి చాలా జరుగుతున్నాయి. సైబర్ నేరాలలో మనకు వాళ్ళు మొబైల్లో కొన్ని ఏది ఆశ కల్పిస్తారు, రకరకాలైన సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మీకు ఫోన్ ఆన్ చేయగానే ఒక మెసేజ్ వస్తున్నది, కానీ ఎవరు గమనిస్తలేము. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి మీకు డిజిటల్ అరెస్ట్ కానీ అది కొద్దిగా ఒక నిమిషం వినండి, అది ఏం చెప్తున్నారో వినండి. దానివల్ల మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇకపోతే ఈ ఉద్యోగాల కల్పన అని లేకపోతే జాబులు కల్పిస్తాము, అక్కడికి ఇక్కడి దుబాయ్ పంపిస్తాము. మన దగ్గర ఎక్కువ జరిగేటి ఇవి ఏజెంట్లను నమ్మి అట్లాంటి డబ్బులు కానీ చెల్లించకూడదు. ఈ సైబర్ నేరాల్లో ఇంకొకటి, మీరు ఇంటి దగ్గర ఉండి మహిళలకు ఆశ కల్పిస్తారు. మీరు ఇంట్లోనే ఉండి ఏదో మన పెన్సిళ్ళు ప్యాక్ చేస్తే లేకపోతే చిన్న చిన్న పనులు చేస్తే డబ్బులు వస్తాయి, మీకు ఆదాయం వస్తుందని చెప్పి చెప్తారు. అట్లాంటివి ఏం నమ్మకండి. ఈ సోషల్ మీడియాలో వచ్చే ఏ క్లిక్ను కూడా తెలియకుండా వచ్చే ఫోన్ నెంబర్లను కానీ అవి లింకుల్ని క్లిక్ చేయకండి. ఇంకోటి 50,000 పెడితే 2 నెలలనే మీకు 2 లక్షల ఆదాయం కల్పిస్తూ ఉంటారు, లాభాలు చూపిస్తూ ఉంటారు. ఒక ఫస్ట్ 500 వేసి 1000 రూపాయలు ఇస్తాడు, తర్వాత 1000 రూపాయలు వేసి 2000 ఇస్తాడు, ఆ తర్వాత మిమ్మల్ని 50,000 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిస్తాడు. ఆ తర్వాత నుంచి కాంటాక్ట్ మిస్ అవుతుంది. ఇట్లాంటి చాలా నేరాలు అవుతున్నాయి. మీరు రోజు జరిగేటి పేపర్లలో కానీ మేము మనకు సోషల్ మీడియా మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి రోజు మనకు ఫోన్ ఎత్తగానే అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి. మనం చూసి అవి మన దగ్గర కూడా పక్క వాళ్ళకి కానీ మన ఇంట్లో ఉన్న మహిళలకు కానీ వాళ్ళకి చెప్పి ఇలాంటి దానికి బారిన పడకుండా ఆ మోసాలకు గురి కాకుండా మీరు మీ కష్టంతో సంపాదించినటువంటి డబ్బుల్ని కాపాడుకోవాలి. ఆ బ్యాంకులలో కూడా మేము చూస్తున్నాం, ఏటీఎం దగ్గర పోతారు, అలా సరిగా మీరు ఆపరేట్ చేయకపోతే పక్కన ఉన్నోని నమ్మి వానికి ఇస్తే కార్డు మార్చి ఇస్తుంది. అట్లా మన దగ్గర ఆర్మూర్లో 3-4 కేసులు అయినాయి. తర్వాత బ్యాంకులో లైన్ ఉంటే మేము నింపిస్తామని చెప్పి తీసుకొని ఆడు విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతాడు. మనకు చిన్న అది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మన బ్యాంకులో 2 కేసులు అయినాయి. ఇక్కడ ఏంటంటే ఆడ ఉండి ఫామ్ నింపిస్తాడు, నేను నింపిస్తా బ్యాంక్ ఎంప్లాయ్ అని ఈయన అనుకుంటాడు. ముసలి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు కొడుకులకు చెప్పకుండా ఇంత 5,000 10,000 దాచుకుంటాడు. ఆ బిడ్డకి ఇచ్చడానికో మనవనికి ఇచ్చడానికో పోతాడు. అక్కడ పోయినాక బాగా ఈ బ్యాంక్ ఆయన సహాయం చేస్తున్నామో అనుకుంటాడు. తీసుకుపోయి నింపి ఇచ్చేసినాక ఆయన తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇది ఇక్కడనే కూర్చుంటాడు, వచ్చి ఇస్తాడేమో అనుకుంటాడు. మనం చిన్న అవన్నీ అలర్ట్గా వాళ్ళకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మహిళలకు కానీ చదువుకొని వాళ్ళకి కానీ ఇవన్నీ చెప్పాలి. ప్రతి విషయం కూడా ఏది ఉన్నా కానీ ఫోన్లలో చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకండి. వాళ్ళు ఏం చేస్తున్నారో బూతు బొమ్మలు అవి ఇవి చూస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చేది చాలా మనకు చూస్తున్నాం. అవి చూస్తే దానికి లోనయ్యి వాడు 12 సంవత్సరాలకు 8 సంవత్సరాలు 12 సంవత్సరాలకు లేచిపోతున్నారు. చాలా కేసులు వస్తున్నాయి, రోజు ఒకటన్నా వస్తుంది. మన సభ్యున్న నిన్నాక మొన్న మోర్తాళ్ళు ఆమె ఎంత 11 ఇయర్స్ ఉన్నది, అబ్బాయిని తీసుకుని పోయింది. 11 ఇయర్స్కి ఏముండాలి, వాళ్ళకు చదువు మీద ఉండాలి, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలి, లేకపోతే ఆధ్యాత్మిక వైపు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ సోషల్ యాక్టివిటీస్ ఉండాలి, లేకపోతే గేమ్స్ పట్ల ఉండాలి. అవి కాకుండా ఎంతసేపు ఈ మొబైల్లో పిచ్చి అవన్నీ చూసి వాళ్ళు ఆకర్షితులై చాలా తప్పులు జరుగుతున్నాయి. దానివల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు కూడా తలదించుకునే అది వస్తున్నది. పెంపకం సరిగా లేదు అనేది ఒక బాధ సొసైటీలో వస్తుంది. అరే వాళ్ళ పిల్లలు ఇట్లున్నారు అట్లున్నారని మనం చెప్పినా చెప్పకుండా పక్కవాడు అనుకుంటారు.
దానికోసమైనా మన పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు మన సార్ నిజామాబాద్ నుంచి ఐపీఎస్ సాయి సార్ వచ్చింది, మీకు మెసేజ్ ఇస్తారు. అన్ని కవర్ చేసింది. 1-2 పాయింట్స్ ఏమన్నా నేను కవర్ చేస్తాను. ఒకటి ఏంటంటే మీరు యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ గంజాయి కూడా కన్జంప్షన్ ఇంతకుముందు హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్ ఉంటుంది, అండ్ ఇప్పుడు మన ఏరియాలో కూడా రావడం జరిగింది. నిజామాబాద్ లాంటి ఏరియాలో కూడా యూత్ గంజాయి ఇంకా వేరే డ్రగ్స్ కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఎవరన్నా మీకు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి అన్న వస్తున్నారు, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఈ గంజాయి బారిన పడుతున్నారు అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పేరు డిస్క్లోజ్ కాకుండా సీక్రెట్గా పెట్టి ఎవరు ఎక్కడి నుంచి సప్లై పట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతుంది, దానికి మీరు ఏమన్నా జరిగిందని అంటే 1930కి ఇమీడియట్గా కాల్ చేయాలి. ఏమవుతుందని అంటే మీరు 24 అవర్స్ లోపల మీ పోయిన డబ్బులు కనుక రిపోర్ట్ చేస్తే మీకు డబ్బులు మీకు వెనుక వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు పోలీసులను ఏ టైంలో అయినా అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ. ఇంకొకటి దానికోసం అదే అన్ని ఆర్మూర్లో ఉన్నది కదా, ఈ ప్రాంతంలో ఈ టీచర్స్ కాలనీలో ఎందుకు చేస్తున్నారు కమలా నెహ్రూ అనే ఒక డౌట్ వస్తుంది. ఈ మధ్యలో ఈ చిరుత ఒకటి నిన్న మొన్న అయితే ఈ చిరుత వచ్చినప్పటి నుంచి పబ్లిక్లో మనం తిరిగితే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, భయం ఉంటుంది. చుట్టపక్కన ఇల్లు ఉన్నాయి, వీళ్ళకు కొద్దిగా అది కూడా మనం కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అయితే ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు అది చేస్తున్నారు. మీరు ఈ నైట్ కానీ కొద్దిగా సడన్గా బయటకు వచ్చి అది చేయకండి, అది ఊళ్ళకి కూడా మేత దొరకనప్పుడు వస్తుంది. కొద్దిగా జాగ్రత్తనే ఉండాలి మనం. అది ఏ టైంలో ఎట్లా వచ్చేది, అది జంతువు, దానికి అది మనిషి కాదు, దానికి ఆలోచన శక్తి ఉండదు. ఎవరు దొరికితే ఏం దొరికితే అది చిన్నపిల్లలు మెయిన్గా చిన్నపిల్లల్ని బయటికి ఇవ్వకండి. అది పెద్దగా లేదు, చిన్న పిల్లల్ని ఇస్తే ఏంటంటే దానికి ఈజీగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఆందోళన గురి కావద్దు. మేము ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ కృషి చేస్తారు, మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అది కూడా ఏం సార్ చెప్పినట్టు 1930 అందరూ నోట్ చేసుకోవాలి. ఎలాంటి చిన్న సైబర్ ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు. మనకు ఏదైనా హార్ట్ అటాక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, సిపిఆర్ చేస్తాం. సిపిఆర్ అంటే ఫస్ట్ అవర్లో మనం సిపిఆర్ చేస్తే బతకడానికి ఒక 60% అవకాశం ఉంటుంది. మనం ఏదైనా సైబర్ ఫ్రాడ్కు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దాన్ని కొడితే మనకు ఎట్లా అయింది అనేది అన్ని డీటెయిల్స్ అడుగుతారు. దానిలో మనం ఫీడ్ చేస్తే ఇమీడియట్గా మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ ద్వారా మనకి ఏంటంటే పోయిన బ్యాంక్ ఎక్కడికి పోయినా అవి హోల్డ్ అయి పెడతారు, అక్కడ ఆగిపోతాయి, మన అమౌంట్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ మనం ఇటు రిటర్న్ తెప్పించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వాడు డిఫరెంట్ వెళ్ళిపోయినా అనుకో, వాడు విత్డ్రా చేసుకున్నాడు అనుకో, మనం తెప్పియలేము. అందుకని ఫస్ట్ అవర్లోనే 1930 అనేది ఒక మైండ్లో. ఇప్పుడు డయల్ 100 ఎట్లా యూజ్ చేస్తున్నారో మీరు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రోజు మినిమం మన ఆర్మూర్లో 40 కాల్స్ వస్తాయి. 40 కాల్స్ వస్తాయి. పొద్దున 4 గంటలకే ఒక కాల్ వచ్చింది, భార్య భర్త లేదు, 4 గంటలకే కొట్లాడుతుంది, డయల్ 100 వచ్చింది చెప్తున్నాం. అంటే అంత ఫెమిలియరైజ్ కావాలి. 1930 అనేది మన అందరికీ తెలిసిపోవాలి. మన డబ్బులు ఇంత కష్టపడి మనం నెలకు 10,000 5,000 కష్టపడి మనం తెచ్చుకున్నాయి, ఎవరికో అది ₹1 మనం పోతుంటే ఒక ₹5 పోతే బాధ అనిపిస్తుంది. ఎవరికన్నా మనం ఇస్తే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసినా ఏమనిపించదు. కానీ మనం వట్టిగా పోయినా అనుకో, ఎవరికైనా అది ఎంత పెద్ద ఉన్నా కానీ ₹50 వట్టిగా పోతే మనం ఏమనుకుంటారు, వట్టిగా ఎక్కడ పోయినా అనుకుంటాం. అది మన డబ్బులు కష్టపడ్డాయి మనం కాపాడుకోవాలంటే ఈ 1930 ద్వారా మన సైబర్ క్రైమ్ పోర్టల్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మనకు ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్లోనే మనం అది చేయాలి. తర్వాత 2 రోజులకు 3 రోజులకు వేస్తే తర్వాత ఒక 4-5 గంటల తర్వాత వేస్తే ఆ డబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, రిటర్న్ తెప్పించేది. అందుకని ఆ గోల్డెన్ అవర్ని యూజ్ చేసుకోండి. అసలు దాని ఆ సైబర్ ఫ్రాడ్స్కి పోవద్దు. పోతే ఒకవేళ అయితే దాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. అందరికీ 2 వీలర్స్ ఉన్నాయి, ఈ కాలనీలో కార్లు తక్కువ ఉన్నాయి. అందరూ హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు 2 రోజులు అవగాహన చేస్తున్నాం, నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాము. మీరు హెల్మెట్ లేకుండా బయటకు వస్తే మాత్రం చాలా ఫైన్ ఉంటాయి. 2వ అయితే అది ఉంటుంది, 3వసారి మాత్రం జైలుకి అవుతుంది, 2 డేస్ జైలు ఉంటుంది. కానీ మార్నింగ్ కోర్టు ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది అట్లాంటి దయచేసి మాకు ఇబ్బంది కలిగించద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఓకే, థ్యాంక్ యూ.